హలో ఎవ్రీవన్. ఈరోజు కొత్త అమావాస్య కదండి. నేను తెల్లవారే 3 గంటలు లేచి తలారా స్నానం చేసి గడపకు బొట్లు పెట్టుకొని లక్ష్మీదేవిని అయితే మా ఇంటికి ఆహ్వానించేసానండి. మీరు చూస్తూ ఉన్నారు ఎంత చక్కగా ముద్దుగా ఉన్నాయో మా గడపలు అనేవి. స్టవ్ కూడా క్లీన్ చేసుకొని బొట్లు అనేవి పెట్టుకున్నానండి. స్టవ్ కూడా మనకి లక్ష్మీదేవి స్వరూపంగా మన పెద్దలు చెప్తూ ఉంటారు. అమ్మవారికి నైవేద్యం చేస్తున్నాను. తీపట్లకి రెడీ చేసి తీపట్లు వేసాను అనమాట అమ్మవారికి. తీపట్లతో పాటు అమ్మవారికి అంబలి అనేది చాలా ఇష్టమంట, ప్రీతికరమైనదంట అంబలి. అమ్మవారికి మన పాతకాలంలో కూడా మన పూర్వీకులు పెట్టేవారంట. సో నేను ప్రతి సంవత్సరం అయితే అంబలి అనేది కంపల్సరీ కడుతూ ఉంటానండి. ఏంటోనండి ఈరోజు పూజ అంతా చాలా హడావిడిగా జరిగిపోయింది. బూడిద గుమ్మడికాయ అనేది కొత్త అమావాస్య రోజు ఇంటికి కట్టుకుంటే నెగిటివిటీ ఎనర్జీ అంతా కూడా పోతుందంట. బూడిద గుమ్మడికాయ అనేది కంపల్సరీ కొత్త అమావాస్య రోజు కట్టుకోవాలండి. మీరు ట్రై చేయండి. తద్వారా మనకి శుభం జరుగుతుందని పెద్దలు కూడా చెప్తూ ఉంటారు. నెక్స్ట్ అమ్మవారికి ధూపం అనేది రెడీ చేశానండి. బూడిద గుమ్మడికాయకి ధూపం అనేది చూపించి అమ్మవారి దగ్గర పెట్టాను. పూజ అనంతరం ఇంటికి కడతామన్నమాట. మా పూర్వీకుల దగ్గర నుంచి ఇదే వస్తుంది ఆచారం మాకు. సో నేను ఇలా పాటిస్తాను. గుగ్గిలం అనేది అమ్మవారికి చాలా ప్రీతికరమైనది. అందువల్ల సాంబ్రాణి గుగ్గిలం కలిపి అమ్మవారికి చూపించేశాను. ఇల్లంతా కూడా అమ్మవారికి చూపించిన గుగ్గిలం అనేది కూడా సాంబ్రాణి వేసి చూపించిందంతా ఇల్లంతా చూపిస్తే మనకి నెగిటివిటీ అనేది ఇంట్లో ఉండదన్నమాట. అమ్మవారి నామస్మరణతో వేస్తాం కాబట్టి ఇల్లంతా పాజిటివ్గా ఉంటుంది. కొబ్బరికాయ కొట్టి అమ్మవారికి నివేదన చేశాను. నా పూజ అయితే అయిపోతూ వచ్చిందండి. మీరు ఎలా చేసుకున్నారు మీ పూజ అనేది నాకు కామెంట్స్లో మాత్రం చెప్పడం మర్చిపోవద్దు. నా పూజ అయితే ఇలా అయ్యింది. అమ్మవారికి చూపించిన దీపాలన్నీ కూడా ధూపం అంతా కూడా మా ఇల్లంతా నలుమూలలా చూపించేసాను అనమాట. అమ్మవారికి ఎప్పుడు కూడా శుక్రవారం మంగళవారం మనం ధూపం వేసుకుంటాం కదండి. అమ్మవారికి ధూపం వేసినంటే ఇల్లంతా ఇచ్చుకుంటే ప్రతి మూల ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా పోయి మన ఇల్లంతా పాజిటివ్గా అవుతుంది అనమాట. అమ్మవారికి